ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు నా ప్రియమైన దేవుని బిడ్డలైన మీ అందరికీ ఉదయకాలపు శుభములు తెలియజేస్తున్నాను. ప్రియులారా, ఎలా ఉన్నారు? మన ప్రభువును రక్షకుడైన యేసయ్య ఎంతవరకు ఆయన మనల్ని కాపాడి ఆయన సంరక్షించారు. ఈ 3వ మాసంలో 9 రోజులకి దేవుడు మనల్ని సమకూర్చాడు. 8 రోజులు చక్కగా దేవుని కాపుదల సంరక్షణలో దేవుడు మనల్ని పెట్టాడు. ఇక రాబోతున్న కాలం అంతా ఎండాకాలం కనుక దేవుని యొక్క మరింత ఆయన రెక్కల నీడ కాపుదల సంరక్షణ మనకు తోడుగా ఉండి మనల్ని ఆయన బలపరిచి సంరక్షించును గాక. ఆమేన్. హల్లెలూయా. సో ఈ దినపు దేవుని యొక్క లేఖన భాగంలో నుండి 32వ కీర్తన 6వ వచనంలో ఈ విధంగా రాయబడింది, కావున నీ దర్శన కాలమందు భక్తి గల వారందరూ నీకు ప్రార్థన చేయుదురు అని. హల్లెలూయా. ప్రియులారా, ఈ వచనంలో మనం గమనిస్తున్నాం, నీ దర్శన కాలమందు భక్తి కలిగిన వారందరూ నీకు ప్రార్థన చేస్తారు. ఆ వచనాన్ని ప్రారంభించడానికి ముందు ఆయన అంటున్నాడు కావున. అంటే దాని ఉద్దేశం ఆ పై వచనాల్లో మనం గమనిస్తే దేవుని యొక్క సన్నిధిలో ఎవరైతే తమ యొక్క అతిక్రమాల నిమిత్తమై తమ యొక్క దోషాల నిమిత్తమై పరిహరించబడతారో, పవిత్రపరచబడతారో, తమ యొక్క పొరపాట్లు తప్పిదాలు పాపాల నుంచి విడుదల పొందుతారో వారికి దేవుని యొక్క దర్శనం కలుగుతుందని, ఆయన దర్శన కాలమందు భక్తి కలిగినటువంటి బిడ్డలు ఆయనకి ప్రార్థన చేస్తారని ఈ వాక్యాన్ని మనం గమనించవచ్చు. మొదటి 2 వచనాల్లో ఈ విషయాలు మనం చూస్తాం. యెహోవా చేత నిర్దోషి ఆత్మలో కపటం లేనివాడు ధన్యుడు. యెహోవా చేత నిర్దోషిగా ఎంచబడిన వాడు ఆత్మలో కపటం లేనివాడు. ఎవరు అనంటే తన పాపమును అతిక్రమాన్ని దాచిపెట్టుకోకుండా ఒప్పుకొని విడిచిపెట్టినటువంటి వాడి జీవితాన్ని గురించి ఈ మాటలు రాయబడింది. సో ఈ యొక్క 6వ వచనంకి వచ్చేటప్పటికి ఇవన్నీ చెప్తూ 5 వచనాలు చెప్తూ 6వ వచనంలో ఆయన అంటున్నాడు, కావున నీ దర్శన కాలం ముందు ఎవరికి ఆయన ప్రత్యక్షమవుతాడు అని అంటే పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని జీవించడానికి ఇష్టపడి యథార్థవంతులు ఆయన ముఖ దర్శనం చేస్తారని రాయబడి. యథార్థంగా ఉన్నప్పుడు, పరిశుద్ధంగా ఉన్నప్పుడు ఆయన ముఖాన్ని చూడగలరు. పాపం చేయనంత వరకు ఆదాములు దేవుని స్వరం వినగానే దేవుని వద్దకు వెళ్ళారు. దేవుని స్వరం వినగానే ఆయన్ని వెతుక్కుంటూ పరుగున ఆయన్ని దగ్గరికి వెళ్ళేవారు బహుశా. అందుకే కదా పాపం చేసిన తర్వాత వారు అంటున్నారు, నీ స్వరం విన్నప్పుడు మేము దిగంబరులమని మేము చెట్టు చాటును దాక్కున్నాము అని అంటున్నారు. ప్రియులారా, ఆ అపవిత్రత, పాపము, అతిక్రమము జరగక మునుపు వారి యొక్క విధానం దేవునితో ఐక్యత వేరు. కానీ జరిగిన తర్వాత దేవుడు తినొద్దన్న పండు తిన్న తర్వాత వారు దేవుని ఎదుటికి రాలేకపోయారు. అదే యథార్థత లేకపోవటం. యథార్థవంతులు ఆయన ముఖదర్శనం చేస్తారు అని దేవుని వాక్యం తేట చెప్తుంది. సో ఈ దినాన మనము దేవుని సన్నిధిలో మానవులం కాబట్టి ఏదైనా మనం కావాలని కాకుండా ఒకవేళ మన జీవితంలో అనుకోని రీతిలో పొరపాట్లు, తప్పిదాలు మన మాటల్లో, చూపుల్లో, ఆలోచనలో, క్రియల్లో, ఒకవేళ ఆవేశంలో కోపపడి సాతానుకు మనం లొంగిపోయి మన నోటి మాటలు జారేమేమో, మన ఆలోచనలో దూషించేమేమో, దేవునికి వ్యతిరేకమైనవి ఏదైనా మనం జరిగించేమేమో, ఇటువంటి సమయంలో దేవుని యొక్క సన్నిధిలో మనం వాటన్నిటిని ఒప్పుకొని విడిచిపెట్టి ఆయన కనికరాన్ని పొందినప్పుడు మన హృదయాన్ని దేవుడు ఆయన పరిశుద్ధపరుస్తాడు. అప్పుడు మనం ఆయన ఎదుట యథార్థవంతులుగా ఉంటాం. యథార్థవంతులు ఆయన ముఖదర్శనం చేస్తారు. యథార్థవంతులకి ఆయన ముఖదర్శనం కలుగుతున్నప్పుడు ఆ యొక్క సమయంలో ప్రార్థన జీవితాన్ని కూడా మనం చూస్తాం. భక్తి కలిగిన వారందరూ నీకు ప్రార్థన చేస్తారు. ప్రియా సహోదరుడా, సహోదరి, ఆ ప్రార్థన జీవితం దేనికంటే ఈ వచనం కంటిన్యూ కొనసాగించబడుతుంది. వరద వల్లే, ప్రవాహం వల్లే జలములు పొంగి వచ్చినా అవి వారి వద్దకు సమీపించవు. ఈ యొక్క జలములు లేక సమస్యలు, పోరాటాలు, కష్టాలు, కన్నీళ్ళు, దుఃఖం, లేకుంటే జనులు నిందించేవారు, దూషించేవారు, పగబెట్టుకున్న వాళ్ళు, ఇటువంటి వాళ్ళు వరద వల్లే ఎంత విస్తారంగా ఎంతమంది లెక్కలేనంతమంది మన మీదకి దండితో వచ్చిన వాళ్ళెవరు కూడా మనల్ని సమీపించరు. ఆమేన్. హల్లెలూయా. ఈ ఉదయకాలం ముందు దేవుని సన్నిధిలో నిన్ను నీవు పవిత్రపరచుకొని ఏదైనా ఒకవేళ తెలుసో తెలియకో పొరపాటును చేస్తున్నప్పుడు వాటిని ఒప్పుకొని ప్రభు సన్నిధిలో కనికరం పొందినప్పుడు నిశ్చయముగా దేవుడు నీకు సహాయం చేస్తున్నాడు. నీకు నీ యొక్క పొరపాట్లు ఆయన క్షమించడం మాత్రమే కాదు, నీకు వ్యతిరేకంగా, నీకు విరుద్ధంగా ఎవరు వచ్చినా, ఏ సాతాను ప్రభావాలతో ఏ మనుషులు ఎదురైనా దేవుడు వారందరినీ నీ మీదకి రాకుండా ఆయన నీకు సంరక్షకుడిగా ఉంటున్నాడు. అవి వారిని చేరవు అని రాయబడింది. హల్లెలూయా.
నా ప్రియ దేవుని బిడ్డలుగా ఈ ఉదయకాలం మందు మనం గమనించాలి. ఈ చిన్న క్లుప్త వాక్యం నిన్ను నీ కుటుంబాన్ని ఆయన బలపరచాలని ఆయన తెలియచేస్తున్నాడు. కాబట్టి భక్తి కలిగినటువంటి నీవు ప్రార్థనాపరుడుగా ఉన్నప్పుడు ఆ యొక్క అపవిత్రత మన దగ్గర ఉండకూడదు కదా. ఆ అపవిత్రత ఏదున్నా సరే, మాట, చూపు, ఆలోచన, క్రియ, నడక, తలంపుల్లో ద్వేషము, కోపము, దూషణ, అపవిత్రత ఏదున్నా సరే ప్రభువు మన్నించడానికి ఆయన సిద్ధం కలిగిన దేవుడు, సిద్ధమైన మనసు కలిగిన దేవుడు కనుక ఒప్పుకొని విడిచిపెట్టి కనికరం పొందు. ఆ సమయంలో ఆయన యొక్క దర్శనం నీకు కలుగుతుంది. అప్పుడు నువ్వు ఆయనకు ప్రార్థన చేస్తున్నప్పుడు నీ యొక్క జీవితంలో ఎదురయ్యే ఏ పోరాటమైనా, ఏ సమస్య అయినా వాటన్నిటి నుంచి ఆయన నీకు విడుదలిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, మీ పాదాలు స్తోత్రం. ఈ ఉదయకాలం ముందు మాతో మీరు మాట్లాడి మమ్మల్ని మీరు ధైర్యపరిచారు, బలపరిచారు, అందుకు స్తోత్రం. నాయన మీ యొక్క లేఖనాల్లో మీ దాసుడు దావీదురాజు గారు చెప్పినట్లుగా నాయన నీ దర్శన కాలం మందు భక్తి కలిగిన వారందరూ నీకు ప్రార్థన చేస్తారు. అవును తండ్రి, అయ్యా మా జీవితంలో నీ దర్శనం మాకు ఎప్పుడు కలుగుతుందో మీ యొక్క లేఖనాల ద్వారా పై 5 వచనాల్లో తేటపరచబడ్డాయి. మాలో అతిక్రమం, అపవిత్రత ఏది కూడా ఉంచుకోకుండా ఒప్పుకొని విడిచిపెట్టి కనికరం పొందినప్పుడు అయ్యా మీ దర్శన భాగ్యం మాకు కలుగుతుంది. మీ దర్శన భాగ్యం మాకు కలుగుతున్నప్పుడు మీకు ప్రార్థన చేయగా అయ్యా నిశ్చయముగా మీ సహాయము, మీ యొక్క కాపుదల, మీ సంరక్షణ మాకు అనుగ్రహించబడుతుంది. మా మీదికి ఏ శత్రువైనా, ఏ దురాత్మ శక్తుల ప్రభావమైనా, ఏ అనారోగ్యమైన, ఏ కన్నీళ్ళు దుఃఖానికి సంబంధించినటువంటి పరిస్థితులు అయ్యా ఎదురైనప్పటికీ కూడా వాటన్నీ కూడా నాయన మా దగ్గరికి రాకుండా మమ్మల్ని సమీపించకుండా మీరు మాకు సంరక్షకుడిగా ఉండి మీలో ఉన్న ఆనందం, సంతోషం, మీ కాపుదల, సహాయ సహకారాలు మాకు అనుగురించి మమ్మల్ని బలపరిచి ధైర్యపరిచి దేవుడిగా ఉన్నారు. అందరిని బట్టి మీకు స్తోత్రం. ఈ మాటలు ప్రతి బిడ్డను ఆదరింపచేస్తూ ధైర్యపరుస్తూ మీ యొక్క సన్నిధిలో మిమ్మల్ని బట్టి ఉత్సాహంగా, సంతోషంగా తమ యొక్క దైనందిన జీవితం, భక్తి కలిగిన జీవితాన్ని కొనసాగించడానికి సహాయం ఇచ్చేయండి. ఘనత, మహిమ, ప్రభావాలు మీరు మాత్రమే పొందమని యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థన చేసి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం, సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులకి మనకును ప్రభు ఆకడ పర్యంతం కృపతోడే ఉండి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. ప్రభుపేట అందరికీ వందనాలు. నిశ్చయముగా నీకు ఏ బాధ ఉన్నా, ఏ వేదన ఉన్నా, ఏ కన్నీళ్ళున్నా చిన్న ప్రార్థన చేసుకో. దేవా నా ఒక పొరపాట్లు, తప్పిదాలు మన్నించండి అని నిజమైన పశ్చాత్తాపంతో ఆయనకు ప్రార్థన చేస్తే తప్పక దేవుడు వాటన్నిటిని క్షమిస్తాడు. సేమ్ టైం నీకు వ్యతిరేకంగా ఏ సమస్య, ఏ పోరాటం, ఏ వ్యక్తులైనా సరే నీ మీదకి దండెత్తి రావడానికి ప్రయత్నం చేసినా ఎవరు నిన్ను ముట్టుకోలేరు, ఎవరు నిన్ను సమీపించలేరు. ఎందుకంటే దేవుని యొక్క కాపుదల, సంరక్షణ ఆయన నీకు ముందు, వెనక, కుడి, ఎడమ, నీకు తలపైన, నీ పాదాల కింద టోటల్ 360 degreesలో ఆయన నిన్ను ప్రొటెక్ట్ చేస్తాడు. ప్రభు కృప నిన్ను తోడు ఉండి బలపరిచి నడిపిస్తాడు. నీ కన్నీళ్ళు రాకుండా ఆయన నీ కన్నులను ఆయన కాపాడు దేవుడై ఉన్నాడు. నీ పాదంలో రాయి తగులకుండా ఆయన ఎత్తిపట్టుకునే దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. అనేకులకి మాటలు షేర్ చేస్తూ ప్రభు సన్నిధిలో వారిని కూడా ఉత్సాహపరచాలి, బలపరచాలని నేను కోరుకుంటున్నాను. కృప మనకు తోడుగా ఉన్నాను గాక. ప్రైజ్ ది లార్డ్.